మూడే కళ్ళు అన్నట్టు మేము చెప్పిందే చేయాలనుకుంటే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ సమయం వద్దు మనకు. అప్పారావు గారు. ఎస్ సతీష్ గారు, ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశం మొత్తం ఈరోజు తెలుసు. ఆయన రాజకీయాల కోసం రాజకీయం చేస్తారా, ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాలు చేస్తారనేది జనసేన పార్టీ ఎలా చేస్తారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదండి, దేశం మొత్తం ఈరోజు తెలుసు. అలాంటిది ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే నేను ఒకటి, పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని అనేది సెంట్రల్లో ఉండాలనే ఉద్దేశంతో 2014లో డిసైడ్ చేసిందండి అమరావతి. సో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కానీ పరిపాలనా సౌలభ్యం కోసం సెంట్రల్లో రాజధాని ఉండాలని డిసైడ్ చేసి అమరావతిని డిసైడ్ చేశారు. ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా ముందుకు పోతున్నారనే విషయం ఈ 21 నెలల్లో ఎన్ని పెట్టుబడులు మనకు వచ్చాయి. భారతదేశం మొత్తం ఈ రోజు ఆలోచిస్తే అమిత్ షా గారు చెప్పారు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. మరీ ఎక్కువగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఆతృతలు చూస్తున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర యువత, అలాంటి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు ఈరోజు వచ్చాయండి. అలాగే రాయలసీమలో. సో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాజధాని ఉండాలి. ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారండి. సార్, సైబరాబాద్ నిర్మించడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు? ఎన్ని లక్షల కోట్లు చేశారు సార్? నేను ఒక ఐటీ ఎంప్లాయీని, విశాఖపట్నం వాసైనా కానీ 96 నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఆ సైబర్ టవర్స్ పునాదుల నుంచి నాకు తెలుసు, నేను అందులోనే వర్క్ చేశాను కూడా. సో హైదరాబాద్ ఏ విధంగా అంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేశారు దానిపైన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు, రోడ్లు వేశారు, వాటర్ సదుపాయాలు కల్పించారు. అన్నిటికంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేశారు. ఇవి చేస్తేనే ఏ రాష్ట్రానికైనా దేశంలో పెట్టుబడులు వస్తాయి. మనం అభివృద్ధి కోసం ముందుకు పోవాలి, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రోజు అమరావతి ఏదైతే రాజధాని ఉందో ఇప్పుడు హైదరాబాద్ ఇమీడియట్ గా ఇట్లా అయిపోయిందా అండి? అభివృద్ధి లేదు కదా. ఆయన ఒక అడుగులు వేస్తే, పునాదులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ పునాదులు బంగారు ఎవరు చేసినా అభివృద్ధి అనేది చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే అభివృద్ధి చెందుతున్నారు. ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు? ఒక హైదరాబాద్ నే ఒక అంబిషన్ ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు? కొన్ని సంవత్సరాలు పడుతుంది. శ్రీరామచంద్రుని పరిపాలన పెట్టి చేయండి మరి. అలా కాదు, ఇప్పుడు మీరు చెప్పినా సరే పేరు కాదు. మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీల పరం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన పేరు మారిందేమో కానీ ప్రాంతం అదే చెప్తున్నారు కదా, అక్కడే అభివృద్ధి చెందాలని చెప్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ అక్కడి నుంచి అక్కడికే వెళుతుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు చెప్పినా నేను చెప్పేది అదే కదా. అదే నేను చెప్పేది. ఇప్పుడు అవంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి, ఏంటి మచిలీపట్నం నుండి గుంటూరు వరకు డెవలప్ అవుతుంది, వాటన్నిటిని కలిపే చేస్తున్నామని చెప్పమనండి. 20 రాష్ట్రం మొత్తం చేస్తామని చెప్తున్నారు కదా. అభివృద్ధి అనేది 50,000 తీసుకొని ఇంకో 10 గ్రామాల్లో 50,000 తీసుకుంటే వాళ్ళు లక్ష ఎకరాలు ఏం చేస్తున్నారు? ఏం సంకేతం ఇస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అక్కడ పేదవాళ్ళు రాకూడదా? మొత్తం మీకే ఉండాలా? మీకు సంబంధించి మీ ఆధీనంలో ఉండాలా? ఇప్పటికే మీరంటున్నారు కదా కమ్మ రాజధాని అని చెప్పండి రా, కొట్టండి రా, భజన అని పార్లమెంట్ చెప్తున్నారు. సిగ్గు లేకుండా ఎవరైనా చెప్తే నవ్వుతారండి. పార్లమెంట్ లో ఎవరైనా చెప్తారా కమ్మ రాజధాని అని చెప్పండి? దమ్ముంటే చెప్పరా నువ్వు దమ్ము? పైన కమ్మవారంట, కింద అమ్మవారంట. మరి సిగ్గు లేకుండా మనం వేరే కులాలంతా ఏమనుకోవాలి? రాష్ట్రంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే చెప్పుకుంటూ పోవాలా? ఇదేమో సంస్కారం ఉన్నటువంటి భాష, సంస్కారం ఉన్నటువంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. సంస్కారం దిగజారిపోయి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఒక్క టీడీపీ నాయకుడు ఏమన్నా కౌంటర్ ఇచ్చినాడా? అదే ఏంది ప్రజల రాజధాని, రాష్ట్ర రాజధాని, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని, ఇది ప్రజలకు మాత్రమే రాజధాని, ఇది కమ్మలకో కాపులకో కాదు, ఇది మనందరికీ రాజధాని అని మాట్లాడాల్సిన మాటలు వదిలిపెట్టి చెప్పండి కమ్మ రాజధాని అంటే
రైట్ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే అర్థం ఏం కాదు. సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు? ఏం సంకేతం పంపిస్తున్నారు రాష్ట్రానికి? ఇదేమన్నా సంస్కారమేనా? ఇంత దిగజారి మనం మాట్లాడుకుంటే ఇట్లా మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనం అందరికీ రైట్ అండి, రైట్ మాట్లాడితే అర్థం కాదు. ఒక నిమిషం సమయం అవుతుంది మనకి. రైట్ సార్ ఇక్కడ ఇప్పుడు ఈ డబ్బు ఏదైతే అవసరమో అమరావతి కట్టడానికి ఆ డబ్బును మనం ల్యాండ్ పూలింగ్ లో మనకు 10,000 ఎకరాలు కోట్లు సంపాదించినారు. ల్యాండ్ పూలింగ్ లో కోట్లు సంపాదించి కట్టించినారు. సిగ్గు లేదు. 3,30,000 రైట్ ఒక్క వీరశేఖర్ గారు సమయం అవుతుంది, కంక్లూడ్ చేయండి. వీరశేఖర్ గారు ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఎలక్షన్ ముందు చెప్పినారు ఒక్క పైసా ఖర్చు లేకుండా చేస్తాం రాజధానిని. సిగ్గుగా ఈరోజు ఒక్క పైసా చేస్తున్నారు. ఒక్క పైసా వచ్చింది డబ్బు. ఒక్క పైసా సంపాదించినారా? 99 పైసలకు భూములన్నీ కోట్లు కోట్లు ఇచ్చేస్తున్నారు. 5,000 కోట్ల రూపాయలు భరత్ ఇస్తారు. ఇక్కడ ఇవన్నీ రైట్ ఒక నిమిషం సమయం అవుతుంది. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఎస్ విజయభాస్కర్ గారు ఎస్ వీరశేఖర్ గారు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది వీరశేఖర్ గారు, రావట్లేదు మీ వాయిస్. కూటమి ప్రభుత్వానికి వచ్చిందో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని తనకుగా మార్చుకోవడం కోసం తను ఏదైతే ఒక స్కెచ్ చేశాడో ఆ స్కెచ్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం పడిందని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ అధిష్టానం మరి చెప్పిందో లేకపోతే వీళ్ళు సొంతంగా మాట్లాడుతున్నారు. 100% రాంగ్. ఏదైతే అమరావతి వర్సెస్ మావిగాన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంత సమాంతర అమరావతికి ధీటుగా అభివృద్ధి అనే మాట వీళ్ళు చెప్పినట్లయితే, జగన్ గా చెప్పిన ఈ మావిగాన్ దీనికి వీళ్ళు ప్రత్యామ్నాయంగా కరెక్ట్ గా ఉన్నట్లు లేదు. వీళ్ళు గనక వితన్నవాదంగా వాదించి ఖచ్చితంగా అమరావతిని మేము ఏదో చేస్తాం, మీరు ఏమి చేయలేరు, ఈ ప్రాంతంలో విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ప్రజా విశ్వాసం కోల్పోయి రేపు ఏదైతే వైసీపీ విజయశేఖర్ గారు కాదు ప్రాంతాల మధ్య రాజకీయాలు అనేవి కాదు పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ భరోసా అంటే ఇస్తారా? విజయశేఖర్ గారు ఫైనల్ గా పాయింట్ చెప్పండి. ఒక పాయింట్ సమయం అవుతుంది. ఆ భరోసా అంటే ఇస్తారా? ఈ రాజకీయాలతో ప్రాంతాల మధ్య విద్వేషాలు కాకుండా ఒక అభివృద్ధికి వంతెనలాగా మారుస్తారా? వాయిస్ మ్యూట్ లో ఉంది విజయశేఖర్ గారు. కులాలు రెచ్చగొట్టేది వాళ్ళు చేసేది. అవసరమైతే మచిలీపట్నం కూడా కలుపుతాం. కులాలను రెచ్చగొడతారు, కులాలను కలుపుతారు, పార్టీలు కలుపుతారు, రాష్ట్రాలు కులాల దాకా మళ్ళీ